ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎంత స్పైసీగా అలాగే టేస్టీగా అందరికీ నచ్చేలాగా ఉండే ఎండుమిర్చి చికెన్ ఫ్రై. ఈ ఎండుమిర్చి చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఈ చికెన్ ఫ్రై రెసిపీలో నేను కావాల్సిన పదార్థాలలో చూపించకుండా ఒక ఐటెంని ఇందులో వాడాను. ఆ ఐటెం ఏంటో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కామెంట్ చేసి చెప్పండి. అలా కామెంట్ చేసిన వారిలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 5గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మా ఛానల్ తరపు నుంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, తొందరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నేను అడిగిన ఈజీ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. మరి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఎండుమిర్చి చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 kg వరకు చికెన్ని తీసుకోవాలి. నేను విత్ బోన్స్తో తీసుకుంటున్నాను. మీరు బోన్స్ లేకుండా ఓన్లీ ఇలా మెత్తటి ముక్కలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 6 వరకు నేను ఎండుమిర్చిని తీసుకొని అరగంట ముందు నానబెట్టి పెట్టాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టు ఇక్కడ ఎండుమిర్చిని తీసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అయినా చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1.5 టీ స్పూన్ల వరకు ఇక్కడ ధనియాల పొడిని తీసుకుంటున్నాను, 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఇక్కడ కరివేపాకు అనేది ఈ ఫ్రైలో ఎక్కువగానే పడుతుంది, అందుకని ఇక్కడ కరివేపాకుని కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. అలాగే విధానాన్ని చూద్దాం. మన ఎండుమిర్చి చికెన్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. ఇలా కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫ్రైలోకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, కాబట్టి చూసి తీసుకోండి. ఇలా ఇప్పుడు ఆయిల్ని కూడా హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ చికెన్ని ఇలా అన్నింటినీ ఈ ఆయిల్లోకి తీసుకుందాం. ఇలా చికెన్ మొత్తాన్ని ఆయిల్లోకి తీసుకుని చక్కగా మొత్తం వేగేలాగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకుని చికెన్ని మొత్తం పసుపు ఉప్పు కలిసేలాగా చక్కగా కలుపుకుందాం. చికెన్ని కింద నుంచి కలుపుకోవాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే చికెన్ ముక్క అనేది విరగకుండా చక్కగా ఉంటుంది. ఇలా మొత్తం ఉప్పు పసుపు కలిసేలాగా చక్కగా కలుపుకొని ఇందులోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యేలాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను తొందరగా చేస్తున్నాను కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. అలాగే మీకు కంగారు ఏమీ లేదు, నెమ్మదిగా చేసుకోవచ్చు అనుకుంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని వేయించుకోవచ్చు ఈ చికెన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇలా ఈ చికెన్ వేగేలోపు ఒక చిన్న మిక్సీ గిన్నెని తీసుకొని ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న ఎండుమిర్చిల్ని ఇందులోకి వేసి మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని అలాగే దాంట్లో ఉన్న కొద్దిగా వాటర్ని కూడా అందులోకి తీసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని తీసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మన చికెన్ అనేది ఎలా వేగిందో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఉల్లిపాయలని ఇందులోకి తీసుకుందాం. ఇలా ఉల్లిపాయలని తీసుకొని చక్కగా కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. మొత్తం చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైని. ఇలా చూసారు కదా, మనం తీసుకున్న ఉల్లిపాయలు కూడా చక్కగా ఎలా మెత్తబడ్డాయో ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి. ఇప్పుడు ఇందులోకి ఇందాక తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకుని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకుందాం.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. మొత్తం చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చక్కగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగింది కదా. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎండుమిర్చి పేస్ట్ని. ఇప్పుడు ఎండుమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి తీసుకొని మొత్తం ఈ ఆయిల్లో ఈ ఎండుమిర్చి పేస్ట్ కూడా చక్కగా వేగేలాగా వేయించుకుందాం, అడుగు నుంచి కలుపుకొని. ఎప్పుడైనా చికెన్ ఫ్రైని అడుగు నుంచి కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మేము తినే స్పైసీని బట్టి నేను ఎండుమిర్చి అనేది తీసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే మీరు క్వాంటిటీని పెంచి కూడా తీసుకోవచ్చు, ఎండుమిర్చి క్వాంటిటీ అనేది. అలాగే ఒకవేళ మీకు ఎండుమిర్చిని ఎక్కువగా తీసుకున్నాం, స్పైస్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని వేయించుకుంటే స్పైస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. చూసారు కదా, మనం తీసుకున్న ఎండుమిర్చి పేస్ట్ కూడా ఎంత చక్కగా వేగిందో ఈ ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రైలోకి టమాటో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అడుగు నుంచి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఈ ఆయిల్లో టమాటోని కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో మనం తీసుకునే ఎవ్రీ ఐటెం కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మన ఈ ఎండుమిర్చి చికెన్ ఫ్రై అనేది చక్కటి రుచితో కుదురుతుంది. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకుంటూ మన టమాటోని కూడా చక్కగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఇలా ఇందాక మనం తీసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కరివేపాకుని ఇప్పుడు ఇందులోకి తీసుకుందాం. ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా ఎక్కువ మోతాదులోనే కరివేపాకుని తీసుకోవాలి. ఇలా కరివేపాకుని కూడా తీసుకుని చక్కగా వేయించుకుందాం. ఈ చికెన్లో కరివేపాకుని కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ కరివేపాకుతో పాటు మీ దగ్గర జీడిపప్పు కనుక అవైలబుల్లో ఉంటే జీడిపప్పుని తీసుకుని కూడా చేసుకోవచ్చు. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పుని స్కిప్ చేయొచ్చు. చూసారు కదా, కరివేపాకు కూడా చక్కగా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసుకున్న స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇలా స్పైసెస్ మొత్తం తీసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకుందాం. అలాగే ఫ్రెండ్స్, స్పైసెస్ని తీసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే స్పైసెస్ అనేవి మాడిపోయి చికెన్ ఫ్రై టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఇలా చక్కగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి ఎండుమిర్చి చికెన్ ఫ్రై అనేది హాట్ అండ్ స్పైసీగా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్లీ ఇందులోకి సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన హాట్ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయినట్లే. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం మన చికెన్ ఫ్రైని. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ ఎండుమిర్చి చికెన్ ఫ్రై అనేది పప్పుచారులోకి కానీ, చారులోకి కానీ, పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. చూసారు కదా, ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, స్పైసీ అండ్ టేస్టీ ఎండుమిర్చి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ చికెన్ ఫ్రై రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.